Next topic is evaluation of analytical data. Evaluation of analytical data. Okay. అనలైటికల్ డేటా అంటే నథింగ్ బట్ మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు మనకి కొన్ని వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్నే మనం అనలైటికల్ డేటా అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం టైట్రేషన్స్ చేస్తున్నాం. బ్యూడ్రెట్లో ఒక బేస్ వేసుకుంటాం, కొనికల్ ఫ్లాస్క్లో ఒక యాసిడ్ వేసుకుంటాం. యాసిడ్ వేసుకున్నప్పుడు ఏమవుతుంది, డ్రాప్ వైజ్ మనం దీంట్లో డ్రాప్ చేస్తూ పోతాం. సో ఇందులో ఒక ఫినాఫ్థలిన్ ఇండికేటర్ వేసుకొని డ్రాప్ వైజ్ వేస్తూ ఉండి ఎప్పుడు ఏ పాయింట్ దగ్గర న్యూట్రలైజ్ అవుతుందో మనం చెక్ చేస్తాం. ఓకేనా? సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 ml తీసుకున్నాం అనుకో, ఇందులో 18 ml, ఫర్ ఎగ్జాంపుల్ 18 ml, ఇది 10 ml తీసుకున్నాం అండ్ ఇది 18 ml పోయగానే న్యూట్రలైజేషన్ జరిగింది. అంటే ఇక్కడ మనం 18 ml అని నోట్ డౌన్ చేసుకుంటాం, ఇజంట్ ఇట్? సో మనం ఎప్పుడు ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా వాల్యూస్ అన్నీ నోట్ డౌన్ చేసుకుంటాం. సో ఆ వాల్యూస్ గురించి మనం ఇందులో చదువుతాం. ఓకే, now first significant figures. Okay, significant figures are nothing but significant figures. So significance are nothing but the numbers that have significance. Okay, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2.345 ఇట్లా ఉంది. సో ఇందులో ఈ నెంబర్కి సిగ్నిఫికెన్స్ ఉందా లేదా, ఇందులో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అని అంటే ఏ నెంబర్కి అయితే ఒక ఇంపార్టెన్స్ ఉందో దాన్ని మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని అంటాం. ఓకే, నౌ రూల్స్ టు డిటర్మైన్ నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అనే దానికి మనకి కొన్ని రూల్స్ ఉంటాయి, అవి మనం ఫాలో కావాలి. ఓన్లీ 4 రూల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఒకవేళ నంబర్ అనుకోండి నాన్ జీరో, సో అవి అన్నీ దెన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2.345 అనే ఒక వాల్యూ ఉంది. ఇందులో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయంటే అన్ని నాన్ జీరోసే కదా, అన్ని నంబర్సే. అంటే ఇవన్నీ సిగ్నిఫికెంట్ ఫిగర్సే. 1 2 3 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ ప్రెజెంట్. అంటే అన్ని నాన్ జీరోస్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకేనా? అదే ఒకవేళ జీరో అయితే కండిషన్స్ ఉంటాయి. ఓకే, ఒకవేళ జీరో అయితే మనకు కండిషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నంబర్స్ అంటే ఈ జీరోస్, ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉంది. ఈ జీరోస్ ఎట్లున్నాయి నంబర్స్కి, అంటే ఏదైనా 2 3 4 అనే నంబర్కి ముందున్నాయా తర్వాత ఉన్నాయా అని చూసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇన్ ఫ్రంట్ ఆఫ్ నంబర్స్ అంటే నంబర్ కన్నా ముందు ఉన్నాయనుకోండి జీరోస్. సో ఈ జీరోస్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకేనా? అంటే నంబర్స్ ఉంటే ఆల్వేస్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అదే జీరో అనుకోండి, జీరోస్ కొన్నిసార్లు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ లాగా కన్సిడర్ చేస్తాం, కొన్నిసార్లు నాన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ లాగా కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు ఈ జీరోస్ ఉన్నాయి, ఒకవేళ ఈ జీరోస్ అనేవి నంబర్స్ కన్నా ముందు ఉంటే నాన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అదే ఒకవేళ బిట్వీన్ నంబర్స్ ఉన్నాయనుకోండి, అంటే 2003 ఇట్లుంది, అంటే ఈ రెండు నంబర్ల మధ్యలో జీరోస్ ఉన్నాయి కదా, అప్పుడు ఇవేంటి సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకేనా? అదే ఒకవేళ ఆఫ్టర్ ద నంబర్ ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ ద నంబర్ అంటే ఏంటి, 222.00 ఇట్లా ఉంది. ఓకే, లేకపోతే 2 ఇట్లుంది, 200 ఉంది. అంటే నంబర్ తర్వాత జీరోస్ వస్తున్నాయి. ఇట్లాంటి కండిషన్లో ఈ జీరోస్ సిగ్నిఫికెంట్ ఫిగర్సా కాదా అని మనకు తెలవాలి. అయితే ఇందులో ఒకవేళ నంబర్ తర్వాత వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఎలా చూస్తామనంటే డెసిమల్ పాయింట్ ఉందా. ఒకవేళ డెసిమల్ పాయింట్ ఉంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 200 ఉంది.
ఓకే, ఇట్లా 0.200 ఉంది. ఓకే, ఇప్పుడు డెసిమల్ పాయింట్ ఒకటి ఉంది కదా, అంటే నంబర్ పక్కన వచ్చిన ఈ 2 అనేవి సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అదే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నో డెసిమల్ పాయింట్ ఓకే, అంటే 200 ఉంది. ఇందులో ఎక్కడన్నా డెసిమల్ పాయింట్ ఉందా? సో డెసిమల్ పాయింట్ లేకపోతే ఈ ఆఫ్టర్ ద నంబర్ తర్వాత జీరోస్ వస్తే ఇవి నాట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకేనా? ఒకవేళ నాన్ జీరోస్, ఒకవేళ నెంబర్స్ అయితే ఆల్వేస్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. నంబర్స్ కాకుండా జీరో ఉన్నప్పుడు మనం కండిషన్స్ చూడాలి, ఆ జీరోస్ ఎక్కడున్నాయి. అదే జీరోస్ ఒకవేళ 2 నంబర్స్ మధ్యలో ఉంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకే, 2 నంబర్స్ మధ్యలో ఉంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అదే ఒకవేళ నంబర్స్ కన్నా ముందుంటే నాన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకే, అదే ఒకవేళ నంబర్ తర్వాత ఉంటే మళ్ళీ దాంట్లో కండిషన్ ఉంటాయి. నంబర్ తర్వాత ఉంటే ఒకవేళ డెసిమల్ పాయింట్ ఉంటే సిగ్నిఫికెంట్ ఫిగర్, అదే డెసిమల్ పాయింట్ లేకపోతే నాన్ సిగ్నిఫికెంట్ ఫిగర్. అంటే ఈ 3 కండిషన్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకేనా? 0 ఉన్నప్పుడు ఈ 2 కండిషన్స్ ఉండాలి, అప్పుడే సిగ్నిఫికెంట్ ఫిగర్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ అక్యురసీ అండ్ ప్రిసిషన్. అక్యురసీ అంటే ఏంటి అని అంటే అక్యురసీ అండ్ ప్రిసిషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం షూట్ చేస్తున్నాం, ఏంటి గన్తో మనం ఇట్లా షూట్ చేస్తాం కదా. సో మనం ఏం చేస్తున్నాం, షూట్ చేస్తున్నాం. ఓకే, సో యాక్చువల్గా ఇక్కడ షూట్ చేయాలి. ఓకే, సో మనం కరెక్ట్గా ఎక్కడ షూట్ చేయాలో అంటే కరెక్ట్ వాల్యూ దగ్గర, ట్రూ వాల్యూ దగ్గర ఇఫ్ ఆర్ ఏబుల్ టు షూట్, ఆర్ మనకి ట్రూ వాల్యూకి ఇంచుమించు సేమ్ వాల్యూ మనకు వచ్చింది అనుకోండి, దాన్ని అక్యురసీ అంటాం. ఓకేనా? ప్రిసిషన్ అని అంటే మనం షూట్ చేస్తున్నాం అంటే ఒక వాల్యూ వచ్చింది, ఈ వాల్యూ అంటే మనకి ఎవ్రీ టైం అంటే సేమ్ వాల్యూ వస్తుంది కానీ ట్రూ వాల్యూకి డిఫరెంట్ వస్తుంది. ఓకేనా? దీన్ని మనం ఏమంటామంటే ప్రెసిషన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు 4 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇలా ఉంది. దిస్ ఇస్ దేర్. ఓకే, ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఇదేంటి మనకి యాక్చువల్గా మన టార్గెట్ ఏంటి, దిస్ వన్. ఓకే, టార్గెట్ దగ్గర ఒక్క పాయింట్ కూడా లేదు, కానీ మనం ఎన్నిసార్లు షూట్ చేసినా మనకి ఎక్కడొస్తుంది, ఇక్కడ వస్తుంది. అంటే మనకు వచ్చిన వాల్యూస్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే హై ప్రెసిషన్ ఉంది కానీ అక్యురసీ లేదు. ఓకేనా? అంటే మనకు కావాల్సిన వాల్యూ రావట్లేదు, బట్ వేరే వాల్యూ వస్తుంది, కానీ ఆ వాల్యూ ఏమవుతుంది, రిపీటెడ్గా సేమ్ వాల్యూ వస్తుంది. అంటే హై ప్రెసిషన్ ఉన్నట్టు బట్ అక్యురసీ లో ఉన్నట్టు. కానీ ఇక్కడ ఏమవుతుంది, మనకి ట్రూ వాల్యూ కావాల్సిన వాల్యూ వస్తుంది, మళ్ళీ ఎవ్రీ టైం మనకి కావాల్సిన వాల్యూవే వస్తుంది. అంటే హై ప్రెసిషన్ అంటే ఎన్నిసార్లు రిపీట్ చేసినా అదే వస్తుంది, అంటే రిపీటెడ్గా సేమ్ వస్తుంది, రిపీట్ చేస్తుంటే మనకి సేమ్ వాల్యూ వస్తుంది. సో దిస్ ఈజ్ హై ప్రిసిషన్ అండ్ మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది కాబట్టి హై అక్యురసీ. ఇక్కడ ఏమవుతుంది, అక్యురసీ వచ్చింది అంటే మనకు కావాల్సిన ట్రూ వాల్యూ వచ్చింది, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ వాల్యూ వస్తుంది. అంటే లో ప్రిసిషన్, హై అక్యురసీ. ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన వాల్యూ రావట్లేదు, వచ్చిన వాల్యూ కూడా రిపీట్ అవ్వట్లేదు, ఎవ్రీ టైం డిఫరెంట్ వస్తుంది. అంటే లో ప్రిసిషన్, లో అక్యురసీ. ఓకేనా? అక్యురసీ అంటే మనకు కావాల్సిన ట్రూ వాల్యూ వస్తే అక్యురసీ. ప్రెసిషన్ అని అంటే మనకు వచ్చిన వాల్యూవే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్, సేమ్ వాల్యూవే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతే దాన్ని ఏమంటాము, ప్రెసిషన్ అని అంటాం. ఓకేనా? నౌ ఎర్రర్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రూ వాల్యూ రావాలి. ఓకేనా?
ట్రూ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 20 రావాలి, కానీ మనకి ఎంత వస్తుంది 19 వస్తుంది. అప్పుడు ఏంటన్నట్టు 20 మనకి ఇప్పుడు ఎర్రర్ ఎంత అన్నట్టు 20 - 19 = 1. 1 ఈజ్ ఎర్రర్. అంటే ట్రూ వాల్యూకి మన మెజర్డ్ వాల్యూకి డిఫరెన్సే మనకి ఎర్రర్. ఓకేనా? ట్రూ వాల్యూకి దీనికి ట్రూ వాల్యూకి అండ్ ఎక్స్పెరిమెంటల్ మనం చేసిన వాల్యూకి డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎర్రర్. ఓకే, ఈ ఎర్రర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ డిటర్మినేట్ ఎర్రర్. డిటర్మినేట్ ఎర్రర్ అంటే డిటర్మినేట్ అంటేనే డిటర్మైన్ చేయొచ్చు అని అర్థం. ఓకేనా? అంటే వీటిని మనం ఒక పర్టికులర్ రీజన్స్ వల్ల, ఈ రీజన్ వల్ల అయ్యింది అని మనం చెప్పొచ్చు. సో అంటే డిటర్మైన్ చేయొచ్చు. సో ఈ ఎర్రర్స్ని ఏమంటామంటే డిటర్మినేట్ ఎర్రర్స్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మెథడిక్ ఎర్రర్స్, ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్, ఆపరేషనల్ ఎర్రర్స్ అండ్ అడిటివ్ ఆర్ ప్రపోర్షనేట్ ఎర్రర్స్. ఓకే, ఫస్ట్ వన్ ఇందులో మెథడిక్ ఎర్రర్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్, ఆపరేషనల్ ఎర్రర్స్. ప్రపోర్షనేట్ ఎర్రర్స్. ఓకేనా? ఈ డిటర్మినేట్ ఎర్రర్స్లో మనకి 5 టైప్స్ ఉంటాయి. ఓకేనా? డిటర్మినేట్ ఎర్రర్ అంటే ఏంటి? ఏ ఎర్రర్ని అయితే అంటే అసలు ఎందుకు జరిగింది అని మనం తెలుసుకోవచ్చు, మళ్ళీ ఈ ఎర్రర్స్ని మనం డిక్రీజ్ చేయడానికి ట్రై చేయొచ్చు, డిటర్మైన్ చేయొచ్చు. సో ఇలాంటి ఎర్రర్స్ని మనం ఏమంటామంటే డిటర్మినేట్ ఎర్రర్స్. ఇప్పుడు మెథడిక్ ఎర్రర్స్ అంటే మనం చేసే మెథడ్లో ఏమైనా చేంజెస్ జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రియాక్షన్ని ఒక 24 hours రన్ చేయాలి, కానీ నేను ఏం చేస్తున్నా 12 hours రన్ చేస్తున్నా. అంటే నేను మెథడ్ని చేంజ్ చేస్తున్నాను, అక్కడ మెథడ్ని ఫాలో అవ్వట్లేదు ప్రాపర్గా. సో అలాంటప్పుడు జరిగే ఎర్రర్స్ని మనం మెథడిక్ ఎర్రర్స్ అంటాం. మళ్ళీ కొన్నిసార్లు ఏమవుతుంది, మనకు కావాల్సిన ప్రెసిపిటేట్ కాకుండా ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ అనే ప్రెసిపిటేట్ కావాలి, కానీ నాకు కొన్నిసార్లు ఏమవుతుంది, ఇందులో వేరే బి ఉంది కదా, అది కూడా కొంచెం ప్రెసిపిటేట్ అయింది అనుకోండి. అప్పుడు మనకేమవుతుంది, ఇప్పుడు మనం ఏబిని మెజర్ చేస్తాం. ఓకే, ఏబిని ఇప్పుడు మనకు కావాల్సిన ప్రెసిపిటేట్ని తీసి మెజర్ చేస్తాం. అప్పుడు నాకు ఎంత వస్తుంది, యాక్చువల్గా ఓన్లీ ఏ ఉంటే 20 వచ్చేది, కానీ ఇక్కడ బి కూడా కో ప్రెసిపిటేట్ అయింది కదా, దీంతో పాటు ఇంప్యూరిటీ ఫామ్ అయింది కదా, ఇప్పుడు 25 వస్తుంది. అంటే ఎర్రర్ వస్తున్నట్టే కదా. సో దీన్ని ఇలాంటి వాటిని మెథడిక్ ఎర్రర్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. అంటే ఒకవేళ ఇన్స్ట్రుమెంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ ఉంటుంది, మనం క్యాలిబ్రేట్ చేయకుండా బ్యాలెన్స్ని మనం యూజ్ చేసామనుకోండి, కొంచెం ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా? సో అలాంటి వాటిని మనం ఏమంటాము, ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఆపరేషనల్ ఎర్రర్స్. ఆపరేషనల్ ఎర్రర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అసలు రియాక్షన్ ఎట్లా చేయాలో మనకు తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒకటి వేయి చేసే కెమికల్ కాంపౌండ్ని వేయి చేసి మనం ఒకటి రియాక్షన్ పెట్టాలి, ఆ వేయి చేయడం అనేది ప్రాపర్గా రాలేదు, కొంచెం అటు ఇటు కింద ఎక్కడైనా కెమికల్ సబ్స్టెన్స్ కింద ఎక్కడైనా పడిపోయింది. సో అంటే మనం మనం ఆపరేట్ చేసేటప్పుడు మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తే దాన్ని ఆపరేషనల్ ఎర్రర్స్ అంటాం. అంటే ఇప్పుడు ఇది ఒకటి నేను చెప్పాను కదా, ఏంటి యాసిడ్ బేస్ టైట్రేషన్స్, అందులో మనం కలర్ ఐడెంటిఫై చేయగలగాలి. కరెక్ట్గా పింక్ కలర్ ఎప్పుడు డిసప్పర్ అవుతుందో కరెక్ట్గా అది మనం చూడగలగాలి. సో అలాంటివి చూడలేనప్పుడు అంటే మనం ఆపరేట్ చేస్తున్నప్పుడు ఆ రియాక్షన్ని, ఆ ప్రాసెస్ని, ఆ ఎక్స్పెరిమెంట్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోతే దాన్ని ఆపరేషనల్ ఎర్రర్స్ అంటాము. ఓకే, నెక్స్ట్ అడిటివ్ ఎర్రర్స్. అడిటివ్ ఎర్రర్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్యాలెన్స్ తీసుకున్నా. ఓకేనా? ఒక బ్యాలెన్స్ తీసుకున్నా. ఓకే, ఈ బ్యాలెన్స్ ఆల్వేస్ ఒక 50 grams
50 గ్రామ్స్ అనేది ఎర్రర్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడైనా షాప్కి వెళ్ళాను, ఓకే, సో అక్కడ ఒక వెయింగ్ బ్యాలెన్స్ ఉంది. సో ఆ వెయింగ్ మెషిన్ మీద ఎప్పుడు అది 50 గ్రామ్స్ ఎక్కువ చూపిస్తుంది. అంటే 1 kg సబ్స్టెన్స్ ఉంటే అది 1 kg 50 గ్రామ్స్ అని చూపిస్తుంది. అంటే 50 గ్రామ్స్ ఎర్రర్ చూపిస్తుంది. ఆ మిషన్ యొక్క ప్రాబ్లం ఏంటంటే 50 గ్రామ్స్ ఎక్కువ చూపిస్తుంది. ఓకేనా? సో ఇదేమవుతుంది ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 kg తీసుకున్నాను అనుకోండి, 50 గ్రామ్స్ అంటే ఎక్కువనే. అదే నేను ఒక 100 kgs తీసుకున్నా, 100 kgsలో 50 గ్రామ్స్ అంటే దట్ డజంట్ మేక్ మచ్, ఇదేమంటారు, అదంత ఇంపాక్ట్ చూపించదు. ఓకేనా? సో ఇలాగా జస్ట్ ఈ వెయిట్ మాత్రమే, ఈ ఎర్రర్ మాత్రమే యాడ్ అవుతుంది. సో ఇది ఎంత ఎర్రర్ ఉందో అంతే కాన్స్టెంట్గా ప్రతి వాల్యూకి యాడ్ అవుతుంది. సో దాన్ని మనం ఏమంటామంటే అడిటివ్ ఎర్రర్స్. ఓకే, ఇది వెయిట్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, డిసపియర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 200 గ్రామ్స్ తీసుకున్నా, అప్పుడు ఏమవుతుంది 250 చూపిస్తుంది. అంటే ఇప్పుడు అంటే వాల్యూ తగ్గే కొద్దీ దీని సివియారిటీ పెరుగుతుంది. అవునా? 200లో 50 అంటే చాలా ఎక్కువ కదా. అదే 100 kgsలో 200 గ్రామ్స్లో 50 అంటే ఎక్కువ. అదే 100 kgsలో 50 అంటే ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. ఓకే, అంటే వాల్యూ తగ్గే కొద్దీ దీని సివియారిటీ పెరుగుతుంది. ఇప్పుడు ప్రపోర్షనేట్ ఎర్రర్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక 1% ఎర్రర్ చూపిస్తుంది అనుకుందాం. ఓకేనా? 1% ఎర్రర్. ఓకే, సో నేనేం చేస్తున్నా, ఒక 100 గ్రామ్స్ది మెజర్ చేసిన. ఓకే, ఇందులో 1% అంటే ఏంటి, 101 గ్రామ్స్ చూపిస్తుంది. అంటే జస్ట్ 1 గ్రామ్ డిఫరెన్స్ చూపిస్తుంది ఇక్కడ. అదే నేను ఒకవేళ 1000 గ్రామ్స్ తీసుకున్నా, ఇందులో 1% అంటే ఎంత, 10. అవునా? 1010 గ్రామ్స్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఈ వెయిట్ పెరిగే కొద్దీ ఈ ఎర్రర్ అనేది ఇంతకుముందు 1 ఉండే, ఇప్పుడు 10 అయింది. అంటే వెయిట్ పెరిగే కొద్దీ ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని రాస్తాం. అంటే ఇది ఎంత పెరుగుతుంది ఇది అంత పెరుగుతా పోతుంది. ఇది పెరుగుతుంటే ఇది పెరుగుతుంది, ఇది తగ్గితే ఇది తగ్గుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ కూడా సేమ్, ఈ వెయిట్ ఎంత పెరుగుతుంటే ఈ ఎర్రర్ అనేది అంత, ఇంతకుముందు 1 ఉండే ఇప్పుడు 10 అయింది. అంటే అట్లా ప్రపోర్షనల్ అవుతూ పోతుంది ఈ వెయిట్తో. సో దీన్ని ప్రపోర్షనేట్ ఎర్రర్స్ అని అంటాం. నెక్స్ట్ ఇండిటర్మినేట్ ఎర్రర్స్. ఇండిటర్మినేట్ ఎర్రర్స్ అని అంటే మనం ఈ ఎర్రర్స్ని మనము ఐడెంటిఫై చేయలేము. ఓకే, ఈ ఎర్రర్స్ని మనం కంట్రోల్ కూడా చేయలేము. ఓకేనా? అంటే యాక్సిడెంటల్గా జరిగే ఎర్రర్స్ని మనం ఏమని అంటామంటే ఇండిటర్మినేట్ ఎర్రర్స్ అని అంటాము. ఓకేనా? కొన్ని ఎక్స్పెరిమెంటల్ ఫ్లక్చుయేషన్స్ జరగడం వల్ల, సో వాటి వల్ల ఎన్విరాన్మెంట్ కండిషన్స్ వల్ల మనకి ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్స్ ఇండిటర్మినేట్ ఎర్రర్స్ జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ యాబ్సల్యూట్ ఎర్రర్. యాబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏమీ లేదు, ఇది జస్ట్ ఎర్రర్. యాబ్సల్యూట్ ఎర్రర్ అని అంటే మనకొచ్చిన వాల్యూ ట్రూ వాల్యూ అండ్ మనకొచ్చిన వాల్యూ. ఓకేనా? ట్రూ వాల్యూ అండ్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. అంటే ఇప్పుడు యాక్చువల్గా 20 రావాలి, కానీ మనకి 19 వచ్చింది అనుకోండి. సో దీన్నే యాబ్సల్యూట్ ఎర్రర్ అని అంటాం. అంటే 1 ఈజ్ అన్ యాబ్సల్యూట్ ఎర్రర్. ఓకే, అంటే ఎగ్జాక్ట్గా మనకి ఎంత డిఫరెన్స్ వచ్చింది దాన్ని యాబ్సల్యూట్ ఎర్రర్ అని అంటాము. నెక్స్ట్ రిలేటివ్ ఎర్రర్. రిలేటివ్ ఎర్రర్ అని అంటే మనకు వచ్చిన ఎర్రర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, 1 ఎర్రర్ వచ్చింది. ఈ 1 ట్రూ వాల్యూలో ఎంత పర్సెంటేజ్, అంటే ఎంత పర్సెంటేజ్ ఎర్రర్ వచ్చింది అని. అంటే ట్రూ వాల్యూలో ఎర్రర్ ఎంత పర్సెంట్ ఉంది అని. ఓకేనా? సో రిలేటివ్ ఎర్రర్ ఈక్వల్ టు absolute error by true value into 100. ఓకేనా? అంటే ట్రూ వాల్యూలో దీని పర్సెంటేజ్ ఎంత, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్సల్యూట్ ఎర్రర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఎంత ట్రూ వాల్యూ ఎంత, 20. సో ఇంటూ 100 చేస్తే ఏమవుతుంది, 5. ఓకేనా? సో అంటే ఇప్పుడు
5% అనేది రిలేటివ్ ఎర్రర్. అంటే ఎంత ఇప్పుడు ట్రూ వాల్యూతో రిలేట్ చేస్తున్నాం. ఈ ట్రూ వాల్యూలో 5% మనకి ఎర్రర్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ యూజ్డ్ టు అనలైజ్ డాటా. ఓకేనా. మనం ఏం స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తాం టు అనలైజ్ డాటా? ఫస్ట్ వన్ ఈజ్ మీన్, సెకండ్ వన్ ఈజ్ మీడియన్, third one is range, fourth one is sample standard deviation. ఈ స్టాండర్డ్ డీవియేషన్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ అండ్ పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ అండ్ రిలేటివ్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకేనా. మీన్ అంటే నథింగ్ బట్ అన్ని నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అన్ని వాల్యూస్ వచ్చినాయి. సో దీని మీన్ ఏంటి అని అంటే ఇవన్నిటిని యాడ్ చేయాలి, సమ్ ఆఫ్ ద నంబర్స్ బై టోటల్ నంబర్. ఓకే. 1 + 2 + 3 + 4 ఇట్లా యాడ్ చేసేసి బై ఇవి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉన్నాయి, +5 బై మొత్తం ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 చేస్తే మనకి మీన్ వచ్చేస్తుంది. ఓకేనా. దీని ఫార్ములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ అన్నీ చూడాలి మీరు. ఓకేనా. I = 1 to n xi బై టోటల్ నెంబర్ n. ఓకేనా. దీని అర్థమైంది, ఇవి అన్నీ యాడ్ చేసుకుంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్, ఈ నెంబర్ ఈ నెంబర్ ఈ నెంబర్ ఈ నెంబర్ అన్నీ యాడ్ చేయాలి. ఓకేనా. దిస్ ద మీన్. నెక్స్ట్ మీడియన్. మీడియన్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 10 5 6 ఇట్లుంది. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, 5 అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. 6 10 20, ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ 21 ఉంది, 21. సో మీడియన్ అంటే మిడిల్లో ఉన్న నెంబరు, అంటే ఇటు 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 కట్ చేసుకొని దిస్ ఈజ్ మీడియన్. ఓకే. అదే ఒకవేళ ఈవెన్ నెంబర్స్ ఉంటే, ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. అదే 5 6 21 లేదనుకుందాం, 5 6 10 20. సో అంటే ఇక్కడ కట్ చేస్తే ఏమవుతుంది, 2 నెంబర్స్ వస్తున్నాయి. 2 నెంబర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామనంటే ఈ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేస్తాం. 6 + 16 బై 2 8 ఈజ్ మీడియన్. ఓకే. నెక్స్ట్ రేంజ్. రేంజ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు సేమ్ నంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి 5 6 10 5 6 10 20 21. రేంజ్ అని అంటే హయ్యెస్ట్ వాల్యూ లోయెస్ట్ వాల్యూ తీసుకొని దాని డిఫరెన్సే రేంజ్. 19, దిస్ ఈజ్ రేంజ్. ఓకేనా. హయ్యెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ చేస్తే మనకి రేంజ్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్. So standard deviation is nothing but it is defined as the sum of the square root of the squares of the absolute deviation. Okay. దీని ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. Sample standard deviation, population standard deviation, దీంతో ఇండికేట్ చేస్తాం సిగ్మాతో. Sorry, this is n-1, this is n. Next
relative standard deviation. So so identi sample deviation by mean. Okay, this is mean, so into 100 చేస్తే మనకి ఏమవుతుంది, రిలేటివ్ స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. ఇప్పుడు శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ అని అంటే ఒకవేళ n నెంబర్ ఆఫ్ సెట్, ఇది 1, ఓకే. So sample standard deviation is defined as the square root of the sum of the squares, okay, of the absolute deviation of the individual samples divided by 1 less than the number of measurements. Okay, అదే పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ అని అంటే square root of the mean of the square of the difference between the individual measured values and mean of the infinite number of measurements. ఓకేనా, ఇవి ఇండివిజువల్ వాల్యూస్, మళ్ళీ తర్వాత ఇది మీన్. ఓకేనా, వీటిని ఏం చేయాలి, మళ్ళీ మనం స్క్వేర్ చేసి డివైడెడ్ బై n చేస్తే మనకి ఏమొస్తుంది, పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్. ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. విత్ దిస్ analytical evaluation of analytical data is finished.